పేపర్ ఆన్సర్ పేపర్ వచ్చింది అందరికీ. ఇందాక మీకు ఎందుకు ఇచ్చినామంటే ముందే ప్రెస్ వాళ్ళు వస్తే లేవట్ అవుతుందని ఒక 5 నిమిషాల ముందు మీరు వచ్చేసరికి మీకు పేపర్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇస్తే మీ పేరు, వార్డు పేరు, మీ సమాఖ్య పేరు, మీ ఫోన్ నెంబర్ రాసుకున్నాడు. అందరు రాసుకున్నట్టే కదా, రాసుకున్నారా? ఇక అల్లరి చేస్తారు. ఇంకేమన్నా మాట్లాడతారా? మాట్లాడితే తర్వాత మీరు ఇక 1 గంట సేపు ఎవరు మాట్లాడకుండా క్వశ్చన్స్కు ఆన్సర్ రాయడమే మీ పని. ఇక అప్పటికి ఎవరు మాట్లాడమన్నా ఆగబ్బా నేను రాసుకుంటున్నాను అంటారు. ఎవరికి టైం కూడా మీరు పక్కలకు. మీరేంటంటే ఇవాళ ఉద్దేశం మన మున్సిపల్ కార్యాలయంలో ఇట్లా పెట్టిన ఇది ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో ఏజేఎస్ వాళ్ళు వీళ్ళు మన కమల్ లక్ష్మారెడ్డి అన్న, వీరన్న యాదవ్ అన్న, మన లక్ష్మణ్ అన్న, సమ్మన్న, శ్రీదేవి వీళ్ళందరూ ఒక నియోజకవర్గ స్థాయిలో 7 మండలాలు, అంటే మన ఒక నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాల నుండి వీళ్ళు ప్రతి మండలాల్లో ఇట్లాంటి ఎగ్జామ్స్ పెడతారు. ఈ ఎగ్జామ్స్ ఏంటంటే మన మార్చి 8న మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఈ ఎగ్జామ్స్ పెడతారు. దీనిలో ఉన్న 14 క్వశ్చన్లు ఏంటి? మొత్తం మన రాజకీయ వ్యక్తులు, సమ్మక్క సారక్క, ఇందిరాగాంధీ, మదర్ తెరిసా అనేది మీ దగ్గర అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఎవరేంటి వాళ్ళ గురించి రాయమని మీకు చెప్తుండ్రు. ఒక్కొక్క క్వశ్చన్కు 10 మార్కులను పెట్టిండ్రు. దాన్ని మీరు మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మనము ఇవాళ ఒక MA, BA, డిగ్రీ, ఇంటర్ చేసి వంటింట్లో తెల్లాలేస్తే మనం పని చేసుకుంటా పిల్లల్ని స్కూల్కి పంపించడు, మనం భర్తను ఆఫీస్కి పంపించడు అనే కార్యక్రమంలో ఉండిపోకుండా మనకు అప్పుడప్పుడు ఇట్లాంటి టాలెంట్ టెస్ట్ అంటే మనలో ఉన్న ప్రతిభను గుర్తిస్తారన్నట్టు. మనం చదువుకున్న దానికి ఒకరోజు గుర్తింపుగా రావడానికి చిన్న ప్రైజ్ అయినా ఏదైనా మనకు మార్కులు తక్కువ వచ్చినా కూడా ఏ క్వశ్చన్ తక్కువ ఆన్సర్ రాసినాం. అందరూ ఇందిరాగాంధీ గురించి చెప్తాం, మదర్ తెరిసా గురించి చెప్తాం, అన్నీ చెప్తాం. కానీ రాయడంలో కూడా గొప్పతనం అంటే ఒత్తులు, దీర్ఘాలు, సున్నాలు మర్చిపోతా అంటాం. అది కాకుండా మీరు మంచిగా ఎగ్జామ్స్ మంచిగా ఇది గ్రూప్ 1 లెక్కనే గ్రూప్ 1 రాసినట్టు రాయండి. మంచి ఎగ్జామ్స్ మంచి ప్రిపేర్ అయ్యి మీకు మొన్నట్టుండే మన ప్రతి ఆర్పీలు మీకు చెప్పడం అయింది, అధ్యక్షులు చెప్పడం అయింది. టోటల్గా 20 వార్డుల నుండి ఇవాళ 100 మంది వచ్చిన మంచి సక్సెస్ చేసినట్టు. ఈ ప్రోగ్రామ్ కూడా మళ్ళీ ఇవాళ మీరు ఎగ్జామ్ రాసినాక 14వ తారీఖు నాడు చెప్తుండు. ఆ రోజు మళ్ళీ నియోజకవర్గ స్థాయి నుండి పోటీ ఇక్కడనే ఇదే మున్సిపాల్లో పెట్టడమా, మంత్రివర్యులు వస్తానంటారు, ప్రొఫెసర్లను 2 తీసుకురావడం ఉంటుంది. హుస్నాబాద్లో కూడా మున్సిపాల్గా మేము కూడా 10 మంది మహిళలు ఉన్నాం. చైర్మన్ ఆమె దండలక్ష్మి, వైస్ చైర్మన్గా నేను, నాతో పాటు కౌన్సిలర్లు కూడా 8 మంది ఉన్నాం. మొత్తం మనం కూడా మహిళలమే, ఇంటికే పరిమిత కాకుండా మాకు కూడా రిజర్వేషన్ కల్పించింది ప్రభుత్వం. అంటే రిజర్వేషన్ బట్టి మేము కూడా ఇంట్లో ఉండకుండా రాజకీయాలు మీ లెక్క మేము కూడా సభ్యురాలే, మేము కూడా గ్రూప్లా. కానీ ఇట్లాంటి అవకాశాలు మంచిగా ఉన్నాయి మనకు. వీళ్ళు కల్పించినందుకు మీరు ఎగ్జామ్ మంచిగా రాయండి. చాలా సంతోషం. అందరూ విన్నర్లే. అందరూ ఓడిపోతే ఎందుకు ఫెయిల్ అయినామో అనేది కాదు, ఎందుకు రాయలేదు ఆ క్వశ్చన్ ఎందుకు తెలిసిండి రాయలేకపోయినా అనేది కాకుండా టక్క పక్కలతో మాట్లాడకుండా మీరు మంచి ఇచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్ రాయాలని కోరుకుంటూ అందరు గెలవాలి, 100 మార్కులు తెచ్చుకోవాలని మీ మహిళలకు అందరికీ మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. పురస్కరించుకొని అంటే కార్యక్రమం 8వ తారీఖు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముందుగా మనకు జేఏసీ ఆధ్వర్యంలో వ్యాసరచన కార్యక్రమం, ఎగ్జామ్ రాసే కార్యక్రమం అనేది ఒక వినూతనమైన కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. జేఏసీ అంటేనే ఒక మంచి ఆలోచనతోని ముందుకెళ్లే క్రమంలో వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే అందులో ఉన్న నాయకులు, అందులో ఉన్న వర్క్ చేసే అందరూ స్వచ్ఛందంగా వర్క్ చేసే సభ్యులు ఉన్నాం కాబట్టి నేను కూడా ఒక మెంబర్ను అందులో. ఎందుకంటే ప్రజలకు అవసరం నిమిత్తము ఏం అవసరమో అనేది వాళ్ళు ఆలోచించి ఈ ఎగ్జామ్ అనేది కొత్తగా వినూతనంగా ఉండాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మన మహిళల కోసమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పరచుకుంటున్నాం కాబట్టి గొప్పగా మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రకు సంబంధించి మనము కొంత పుస్తకంలో చదివినప్పటికీ వారు చేసిన సేవలు, వారు చేసిన యుద్ధాలు కానీ అలాంటి వ్యక్తుల గురించి ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉందని వారు ఈ పరీక్ష అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇదివరకు జరిగిన కార్యక్రమం
ఎక్కువ ఉంది. అట్లనే వైస్ చైర్మన్, తర్వాత మన మెప్మా మేడము, మన మహిళా ఆర్పీసీ ఎవరైతే మెప్మా నుంచి ఆర్పీలు 20 మంది, తర్వాత గ్రూపులలో ఉన్న అధ్యక్షులు, మహిళలు, అంటే విజయవంతంగా చేసే క్రమంలో మనం అందరం భాగస్వాములము కావడం అనేది జరిగింది. ఇంతకుముందు సెఫిన్ మేడం గారు కూడా రావడం జరిగింది. అన్ని రంగాలలో ఉండేది ముఖ్య పాత్ర మహిళలదే. మన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత పొదుపుగా మన కుటుంబాన్ని మనము సంరక్షించుకునే క్రమంలో ఎలాంటి బాధ్యత తీసుకుంటామో అప్పుడు వాళ్ళు దేశ నాయకులలో కూడా చాలా గొప్ప స్థానంలో ఉండి వారు చేసిన శ్రమ, వారు చేసిన ఉద్యమాలు, వారు చేసిన ఏదైతే త్యాగాల వల్ల ఈరోజు మనకు ఇలాంటి అవకాశం అనేది వచ్చిందని చెప్పగా తప్పదు. మహిళలు అనేది చిన్న చూపు కాకుండా ఒక ఆనాటి ఇందిరాగాంధీ అయితేనేమి, తర్వాత మనకు ముఖ్యంగా చూసుకుంటే సావిత్రిబాయి పూలే గారు చాలా గొప్పనైన అమ్మ. అసలు వారు లేకుంటే ఈరోజు మనము అక్షరాలు కూడా రాసే పరిస్థితి కాదు. వారి వెనుకాల ఉన్నది వారి భర్త సపోర్ట్ లేని మన మహిళలు ఎక్కడికి వెళ్ళము. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత మనకు పెళ్లి అయిన వెంటనే భర్త చేతిలోకి మనం వెళ్ళిపోతాము. అట్లనే అమ్మ మనకు సావిత్రిబాయి పూలే గారు గురించి కొంచెం చెప్పక తప్పదు. ఫస్ట్ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు ఆవిడ. చదువు లేని ఆమె వాళ్ళ భర్త సపోర్ట్తోని కొంత చదువు నేర్చుకొని మనలాంటి వాళ్ళకు మనకు చదువులు నేర్పించడానికి చాలా కష్టపడ్డారు. అది అందరికీ తెలిసినప్పటికీ నాకు ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె గురించి కానీ, ఇందిరాగాంధీ గారి గురించి కానీ, సమ్మక్క సారలమ్మ అయితేనేమి, మన ఝాన్సీ లక్ష్మీబాయి అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ చరిత్ర మనము రాయడానికి వారు పడిన కష్టాల నుంచి వాళ్ళ విముక్తి మనకు కల్పించారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ దేశ నాయకులకు సంబంధించి మీరు మంచి ఎగ్జామ్ రాసి మంచి మార్కులు సంపాదించాలి. ఒక్కొక్క అంశం పట్ల 10 మార్క్స్ ఉన్నాయి. 50 మార్కుల పేపర్ వాళ్ళు రెడీ చేశారు. మనము ఎంతమందిని ఎంత శక్తితో ఎంత రాయగలుగుతామో ఒకసారి చూసుకుందాము. అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు కల్పిస్తే మనకున్న నైపుణ్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వంట ఇంటికే పరిమితం కాకుండా మన జ్ఞానాన్ని మన కుటుంబ సభ్యులకు పంచుతూ సమాజంలో ఉన్న వారందరికీ పంచాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. మన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా మనం పొదుపుగా వాడుకుంటున్నామో సమాజంలో కూడా ఇది నాది, నా కుటుంబం, నా ఊరు, నా వార్డు, నా సమాఖ్య, నా సంఘం అనే అంశాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్పీలదే ఒకటే బాధ్యత కాదు, అలాంటి మేడం వాళ్ళదే కాదు. మన పట్టణానికి మంచి పేరు తీసుకురావాలంటే మనకున్న నైపుణ్యాలలో మంచి మార్కులు సాధించి మంచి ఎగ్జామ్ రాసి మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు రేపు 8వ తారీఖున కూడా మళ్ళీ సార్ వాళ్ళు ఏదైతే ప్రైజెస్ మనీ అది ఇస్తున్నారు, దాంతోపాటు మనం ఒక ప్రోగ్రామ్ను కూడా పెద్దగా అరేంజ్ చేసుకున్నాము. ఆ ప్రోగ్రాంలో మళ్ళీ అందరితో పాటు మిగతా మహిళలను కూడా పిలుచుకొని ఇదే ప్లేస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మంచి ఎగ్జామ్ రాయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మన జేఏసీ వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము మా మహిళల తరఫున. థ్యాంక్ యూ సార్. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ఇద్దరికి మర్యాదలు ఇలాంటి గొడవలు తెలియజేసి మరి మేము మళ్ళీ మీకు ఒక 1 అవర్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. కాబట్టి అందరూ కూడా రాయాల్సిన సభ తర్వాత అనుకోండి మేము కోరుకునే ఏంటంటే తెలిసి కూడా సావిత్రిబాయి పాఠమాసం కూడా ఎక్కువ ఇస్తున్న పంపించారు. ఇద్దరు కూడా 2 డబ్బులు సమాజానికి ఆ రకంగా చేయవలసిన సమాజానికి సేవ చేస్తారని అదేవిధంగా అందరికీ సేవ చేస్తారని కోరుకుంటున్నాం.
హ్యాపీ న్యూ డే. సార్ హ్యాపీ న్యూ డే. జేఏసీ ఆధ్వర్యంలో మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా పోటీలు పెట్టారు. మన పూర్వీకులందరూ జ్యోతిబా ఫులే కానివ్వండి, మదర్ టెరిసా కానివ్వండి, కల్పనా చావ్లా కానివ్వండి, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో మంచి మంచి పనులు చేశారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ మంచి మంచి పనులు చేయాలి. వారి జీవిత చరిత్ర పైన ప్రతి ఒక్క మహిళకు అవగాహన కల్పించాలి అని మన సార్ మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. చాలా బాగా చేస్తున్నారు అందరూ. ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన వాళ్ళు జేసీ వాళ్ళ తరఫున అందరి నుండి అయితే ప్రతి ఒక్క మహిళ కూడా వంటింటి కుందేలుగానే ఇంట్లో ఉండకూడదు. ప్రతి ఒక్కరు కొంచెం చదువుతోటి సంస్కారం నేర్చుకుంటే కుటుంబ బాధ్యత, బయటికి వెళితే సమాజ బాధ్యత, సమాజంలో ఏం జరుగుతుంది, ఏ రూపంలో అన్యాయం జరుగుతుంది, ఏ రూపంలో సమస్యను ఎదుర్కోవాలి, అట్లాంటివి తెలుస్తాయి చదువుతోటి. ప్రతి ఒక్కరు కూడా చదువు నేర్చుకుని ప్రతి ఒక్కరి సమస్యలు ఏంటి అనేది దాదాపు ఆడవాళ్ళే ఎక్కువ ఫేస్ చేస్తారు మగవాళ్ళ కంటే. ఒక మగవాళ్ళు సంపాదించడం మట్టుకే కుటుంబ బాధ్యత అనేది స్త్రీయే ప్రత్యేకంగా చూసుకుంటుంది. అలాగే ప్రతి సమస్యను కూడా పిల్లల నుండి పెంచడం ప్రతి సమస్యను కూడా తల్లికే బాధ్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ వ్యవస్థలో కూడా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో కూడా చాలా మంది ఈ రాజకీయవేత్తలు కాకుండా ప్రతి సమస్యలతోటి కొంచెం అణగదొక్కుతున్నారు ఆడవాళ్ళను. అట్లాంటివి ఏం కాకుండా అందరి ప్రోత్సాహంతో దయచేసి మగవాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్క కుటుంబంలోకి వెళ్ళి కూడా తల్లి తండ్రి అన్నది ఒక అన్న తమ్ముళ్ళలాగా, అక్క చెల్లెల్లాగా అందరినీ చూసుకుంటూ ప్రతి ఒక్క మహిళను కూడా ముందుకు సాగదీయాలి.